హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ పొందాలంటే. హాయ్ ఫ్రెండ్స్, నేను చూసాను టెక్ టాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయేది కమర్షియా స్టూడియో ఎడిటింగ్. ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు కదా మామూలుగానే. ఫ్రెండ్స్, అవన్నీ యూట్యూబ్లో ఎట్లా ఎడిట్ చేస్తారంటే ఆ వీడియోస్ నేను కమర్షియా స్టూడియో అయితేనే. ఫ్రెండ్స్, మీకు అవి ఇప్పుడు నేర్పిస్తాను కమర్షియా స్టూడియో మొత్తం. ఫ్రెండ్స్, పార్ట్స్ పెడతాను, మీరు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఎట్లా డౌన్లోడ్ చేసుకుందాం కమర్షియా అని చూస్తాం. ఫస్ట్ బ్రౌజర్ ఆన్ చేయండి. ఆన్ చేసినారా? టొరెంట్ Z2 అని కొట్టండి. టొరెంట్ Z2 అని కొట్టండి. ఇట్లా వచ్చిందా ఫ్రెండ్స్? దీన్ని ప్రెస్ చేయండి. సెకండ్ దానికి ఫ్రెండ్స్ ఇట్లాంటి సెర్చ్ అని కూడా మనం సెర్చ్ కొడదాం. కమర్షియా స్టూడియో చూడండి. కమర్షియా స్టూడియో దీన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్లో ఉంది కదా టెక్స్ట్ విత్ కమర్షియా స్టూడియో 9.0.3 ప్లస్ కీ మనం యాక్టివేట్ చేసుకోవాలి. అది యాక్టివేట్ చేసుకోకపోతే మీకు ఎడిట్ చేయలేరు మీరు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నా. మీకు ఆ యాప్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరంతా ఇన్స్టాల్ చేసుకున్నాక ఇట్లాంటి ఐకాన్ అనేది వస్తుంది చూడండి. దీన్ని ప్రెస్ చేయండి. చూడండి, ఫ్రెండ్స్ చూస్తారా? ఫ్రెండ్స్, ఇట్లా చూసినారా మీరు? ఇట్లాంటి స్క్రీన్ అనేది మీకు వస్తుంది. ఫ్రెండ్స్, మనము ఏమైనా శాంపుల్ వీడియో చేసి మీకు చూపిస్తాను ఎట్లా ఎడిట్ చేయాలో. చూడండి, ఈడ ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఇన్పుట్ మీడియాలోకి పోండి. దీన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నేను శాంపుల్ వీడియో తీసుకుంటాను. ఇది రికార్డింగ్ తీసుకున్నాం. ఓపెన్ చేయండి. చూడండి, వీడియో ఇట్లా వచ్చింది కదా స్క్రీన్. దీన్ని రైట్ క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. ట్రై చేసిన చూడండి, ఇలా వస్తుంది మీకు వీడియో అనేది. చూడండి, ఫ్రెండ్స్ ప్లే చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాయిస్ రికార్డింగ్ ప్లేస్ చేద్దాం. సేమ్ ప్లస్ ఇంపోర్ట్ మీడియాలో ఉంది. డెస్క్టాప్ బిల్డ్ బాక్స్ నేను వాయిస్ రికార్డ్ ప్లేస్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇటు డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసాను అంతే. సో మీకు వీడియో వచ్చేసారి ఆటోమేటిక్గా. చూడండి, చూసారా ఫ్రెండ్స్? ఇంకా మీకు దీన్ని ఇట్లా రికార్డింగ్లో ఇట్లా దీన్ని క్లిక్ చేయండి. రికార్డింగ్కి అంటే ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ప్రాపర్టీస్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇది స్కేల్ అంటే మనం చూడండి జూమ్ అవుతుంది. స్కేల్ చూసే చూడండి, జూమ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒపాసిటీ అంటే మనం బ్రైట్నెస్ అండి. చూడండి, బ్రైట్నెస్ కూడా తగ్గించుకోవచ్చు. చూడండి, ఇది రొటేషన్స్ మనకి తెలిసినదే రొటేట్ చేసుకోవడం, ఇంకా పొజిషన్స్ అవన్నీ మనకు తెలిసినవే. ఇంకా మౌజ్ అంటే ఏం లేదు. మౌజ్ అంటే చూడండి ఫ్రెండ్స్, చాలా లావ్ అవుతుంది కదా మౌజ్. చూడండి, గమనియండి. చూడండి, మనకి ఎంత వస్తే అంతే బెటర్. అవేం మార్చకూడదు. ఒపాసిటీ అంటే ఇంకా తగ్గిస్తే కనపడదు. చూడండి, లైట్గా వస్తుంది మౌజ్. చూడండి, ఈడ అంతే ఫ్రెండ్స్.
ఇంకా నేను ఎడిటింగ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేశాను. ఇంకా దాంట్లో మీరు ఇంకా బాగా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా నా లేటెస్ట్ అప్డేట్స్ చూడడానికి సబ్స్క్రైబ్ కొట్టండి. ఫ్రెండ్స్, బాయ్.